ఐడిటీవీ మన ఉనికి మన వాణి. అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వాన్ని పరిమితం చేయాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నానికి అమెరికా సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. దేశంలో అక్రమంగా లేదా తాత్కాలిక వీసాలతో నివసిస్తున్న విదేశీయుల పిల్లలకు పౌరసత్వం నిరాకరించేలా ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. తన ప్రస్తుత పదవీ కాలంలో ట్రంప్ తీసుకొచ్చిన కీలక వలస విధానాల్లో ఇది ఒకటి. అయితే దిగువ కోర్టులు ఇప్పటికే ఈ ఉత్తర్వు అమలును నిలిపేయగా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే నిర్ణయాన్ని సమర్థించింది. ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ రచించిన మెజారిటీ తీర్పును 63 ఓట్ల తేడాతో సుప్రీంకోర్టు ఆమోదించింది. అమెరికాలో అక్రమంగా లేదా తాత్కాలికంగా నివసిస్తున్న తల్లిదండ్రులకు అక్కడ జన్మించిన పిల్లలు కూడా అమెరికా అధికార పరిధిలోకి వస్తారని, అందువల్ల రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం వారికి జన్మత అమెరికా పౌరసత్వం లభిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి, రాజకీయ వ్యవస్థలో సమానంగా భాగస్వాములయ్యే అవకాశం కల్పించడమే 14వ సవరణ ఉద్దేశం. ఆ హామీని నేడు కూడా మేము కొనసాగిస్తున్నాం అని జస్టిస్ రాబర్ట్స్ తీర్పులో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడడానికి కొద్ది నిమిషాల ముందు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్ లో జన్మ హక్కు పౌరసత్వాన్ని రద్దు చేసే ప్రయత్నంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా రాకపోయినా విజయవంతం అయ్యే అవకాశం ఉందంటూ వచ్చిన కథనాన్ని పంచుకున్నారు.